పంచదశి మహామంత్రం. ఈ పంచదశి మహామంత్రాన్ని అసలు భూలోకంలోకి ఎవరు తెచ్చారు? మనం గతంలో చెప్పుకున్నాం, దివ్యవుగా, సిద్ధవుగా, మానవవుగా, ఈ ఓగత్రయ రూపంలో ఈ మంత్రం మానవుల దాకా మన దాకా వచ్చింది అన్నాం. బాగానే ఉంది. అసలు భూలోకంలోకి ఎవరు తీసుకొచ్చారు అంటే మంత్రానికి ద్రష్ట ఎవరు? ఇది అనుమానం. మంత్రానికి ద్రష్ట అంటే మంత్రాన్ని దర్శించినటువంటి వాడిని ద్రష్ట అంటారు. మంత్రాన్ని ఎవరైతే సృష్టించారో అతన్ని స్రష్ట అని అంటారు. కాబట్టి ఈ మంత్రంతో పరిచయం ఉన్న వాళ్ళందరికీ ఈ రెండు పదాలు తెలియాలి. మంత్రద్రష్ట అంటే మంత్రాన్ని దర్శించినటువంటి వాడు, స్రష్ట అంటే సృష్టించినటువంటి వాడు. ఇక్కడ ఎవరు ద్రష్ట ఎవరు, స్రష్ట ఎవరు? సామాన్యంగా మనం మంత్రం చెప్పేటప్పుడు అస్య శ్రీ మహామంత్రస్య అని ఆ మంత్రం పేరు చెప్పి ఋషి, ఫలానా వాడు ఋషి అని చెప్తాం. ఇక్కడ ఫలానా మహానుభావుడు ఋషి అని. ఋషి అంటే ఎవరిక్కడ? మంత్రాన్ని ఎవరైతే దర్శించాడో అతన్ని ఋషి అని చెప్తాం. గాయత్రి మంత్రం ఉందనుకోండి, గాయత్రి మంత్రానికి ఋషి ఎవరు అంటే విశ్వామిత్రో ఋషి, విశ్వామిత్రుడు ఋషి. గాయత్రి మంత్రాన్ని దర్శించి మనకందరికీ అందించినటువంటి వాడు విశ్వామిత్రుడు అని చెప్తాను. అందుకని విశ్వామిత్రుడు ఋషి. అలాగే ఇక్కడ ప్రతి మంత్రాన్ని కూడా ఒక ఋషి అనేవాడు ఉంటాడు. మరి పంచదశి మహామంత్రాన్ని ఋషి ఎవరు? ఈ మంత్రాన్ని దర్శించి మనకందరికీ అందించినటువంటి వాడు ఎవరు అంటే మన్మథుడు. ఆయన్నే కామరాజు అని అంటాం, మన్మథుడు. మరి నిజంగా అయితే మన్మథుడే ఋషి అని మనం చెప్పాలి, కానీ చెప్పట్లా. ఎందుకని చెప్పటం లేదండి? శ్రీ విద్యలో ఉన్నటువంటి మంత్రాలకు అన్నింటికీ కూడా దరిదాపుగా అన్ని మంత్రాలకి కూడా దక్షిణామూర్తే ఋషి. ఇదే చాలా విచిత్రం. అన్ని మంత్రాలకి బాలమంత్రం కానివ్వండి, పంచదశి కానివ్వండి, షోడశి కానివ్వండి, ఇలాంటి మంత్రాలన్నింటికీ కూడా దక్షిణామూర్తే ఋషి. సరే, ఇప్పుడు ఈ దక్షిణామూర్తి ఋషి, దక్షిణామూర్తి ఈ మంత్రాన్ని దర్శించాడు అంటున్నాం, కానీ నిజంగా మనం మన్మధుడినే చెప్పాలి. సరే, ఇప్పుడు ఈ మంత్రం 3 కూటములుగా, 3 భాగములుగా, 3 ఖండములుగా ఉన్నది అన్నాం. ఇప్పుడు నేను చెప్పినవన్నీ వేరు వేరు కాదు, అన్నీ ఒకటే. అవి పర్యాయ పదాలు. 3 కూటములుగా ఉంది, 3 భాగములుగా ఉన్నది. ఏమిటిది? వాగ్భవ కూటమి, కామరాజ కూటమి, శక్తి కూటమి. వాగ్భవ ఖండము, కామరాజ ఖండము, శక్తి ఖండము, ఇలా 3 ఖండములుగా ఈ మంత్రం ఉన్నది. ఈ లోకంలో ఉత్తమోత్తమైనటువంటివి ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా ఈ మంత్రంలో గుప్పించడం జరిగిందరా. ఇది ఈ మంత్రం యొక్క గొప్పతనం. ఏదో లలితా శాస్త్రం మేము చదివేశామండి, వాళ్ళు ఎవరో భాష్యం చెప్పారు, మేము వినేసాము. శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూపం ముఖపంకజ అంటే అందులో ఉన్న మొట్టమొదటి కూటమి వాగ్భవ కూటమి, అది అమ్మవారి ముఖంతో కంపేర్ చేయబడింది. ఈ విషయం మాకు తెలిసింది. అది కాదు మీరు తెలుసుకోవాల్సినటువంటిది. అసలు పంచదశి మహామంత్రం ఎలా ఆవిర్భవించింది ముందు, ఈ ఆవిర్భావాన్ని కనుక మనం చూసినట్టయితే చాలా జాగ్రత్తగా చూడాలి. చూడండి ఎలా వచ్చింది అంటే, లోకంలో అంటే ఈ చరాచర జగత్తులోనూ ఉన్నతమైనటువంటివి, ఉత్తమోత్తమైనటువంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఈ మంత్రంలో నిక్షిప్తం చేశారు. ఏమిటండి అంత ఉత్తమోత్తమైనటువంటివి? మొట్టమొదటిగా వర్ణ సమామ్నాయం అంటే అక్షరాలు. భాషకు ఉన్నటువంటి అక్షరాలు ఎన్ని? 50. సంస్కృత భాషకు ఉన్న అక్షరాలు 50. అయితే ఇక్కడ మండి వచ్చిన తేడా ఉందర్రా. ఋగ్వేదం ప్రకారం అక్షరాలు ఎన్ని అని చూస్తే 51. అందుకే అమ్మవారి చేతిలో మనం అక్షమాల, ఒక మాల వేస్తాం, దాన్ని అక్షమాల అంటారు. మనమంతా ఏదో రుద్రాక్షమాల అండి అని చెప్పుకుంటూ ఉంటాం. అది రుద్రాక్షమాల కాదు, అక్షర సమామనాయము. ఆ నుంచి క్ష వరకు ఉండే అక్షరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వరుసగా ఒక మాలల్లే, ఒక దండల్లే కుర్చి ఆవిడ చేతిలో పెట్టారు. అది వర్ణ సమామనాయం. ఈ అక్షరాలు సంస్కృతానికి కొన్ని అక్షరాలు వ్యాకరణ శాస్త్రం ప్రకారం 50 పాణిని చెప్పినవి. అదే ఇటు కనుక వెళ్ళినట్లయితే వేదం ప్రకారం కనుక లెక్క చూస్తే 51. ఈ ఒక అక్షరం ఏదొచ్చిందండి? కొత్త అక్షరం ఏమొస్తుంది అక్కడ? క్షకారం వస్తుంది. క్షకారము అనేది వస్తుంది. ఇది ఎలా వస్తుందో ఒకసారి చెప్తాను.
ముందు ఈ 50 అక్షరాలని 50 అనుకుందాం, 50 అక్షరాలని 3 భాగాలుగా చేశారు. 3 భాగాలుగా చేస్తే ఎలా వస్తుంది? 51 అవ్వాలిగా, 3 17 అవ్వాలంటే మరి ఉన్నవి 50. 3 16లో 48 అక్షరాలే తీసుకున్నారు. ఏమిటవి? ఆ నుంచి అహా వరకు 16 అక్షరాలు. రెండోది కా నుంచి తా వరకు మళ్ళీ 16 అక్షరాలు. మూడోది థా నుంచి సా వరకు తాత ధన యారాలావ శేష సా అంతవరకే. హకారము లకారము రెండు కూడా తీసుకోవాలి. ఎందుకనంటే హకారము అనేది పరమేశ్వర స్వరూపము, అది సర్వవ్యాపి, అందుకని దాన్ని వదిలేశారు. లకారము లళయోరభేద అని సూత్రం. లకారానికి లకారానికి తేడా ఉండదు. మనకి చూడండి, పెళ్ళి అనే దానికి మనం లకారం రాస్తాం, కానీ కొంతమంది దాన్ని లకారం రాస్తారు, పెళ్ళి అని. పెళ్ళి లకారం రాస్తారు అక్కడ. అలా వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఈ లకారం కూడా లళయోర భేద అన్నది దాన్ని కూడా తీసుకోరు. కాబట్టి ఈ 48 అక్షరాలు. ఆ నుంచి అహా వరకు 1, కా నుంచి తా వరకు 2, థా నుంచి సా వరకు 3. ఇలా అక్షర సమన్వయాన్ని 3 భాగాలుగా చేసి 3 కుటుంబంలోనూ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క భాగాన్ని పెట్టేశారు. ఇది మొట్టమొదటిగా జరిగిపోయింది. ఆ తర్వాత తిథులు, నిత్యాదేవతలు, చంద్రకళలు. తిథులే నిత్యాదేవతలు, నిత్యాదేవతలే చంద్రకళలు. ఇవి చాలా 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 ముఖ్యమైనటువంటి మంత్రశాస్త్రంలో. తిథులు అంటే మనం పాడ్యమి, విద్య, తదియ ఇలా చెప్పేసుకుంటూ ఉంటాం. 15 తిథులు, పౌర్ణమి లేదా అమావాస్య, ఈ 15 తిథులు చెప్పుకుంటాం. ఈ 15 తిథులు 3 భాగాలుగా చేశారు. మొదటి భాగంలో 5, రెండవ భాగంలో 5, మూడవ భాగంలో 5. పంచదశి మహామంత్రానికి ఉన్న 3 భాగాల్లోనూ 3 5 15 ఇక్కడ ఈ తిథులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ తిథులే నిత్యాదేవత. తిథులు 15 నిత్యాదేవత అవుతున్నాయి. నిత్యాదేవతలు అంటే నిత్యాదేవతలు 16, షోడశ నిత్యలు. నిత్యలు 16 ఏమిటివి? కామేశ్వరి, భగమాలిని, నిత్యకిల్నే, భేరుండే, వన్యవాసిని, మహావజ్రేశ్వరి, శివదూతి, త్వరితే, కులసుందరి, నిత్యే, నీలపతాకే, విజయే, సర్వమంగళే, జ్వాలామాలిని, చిత్రే, మహానిత్యే. 16వది మహానిత్యం. ఆవిడ ఎవరు అంటే షోడశీత మహాజ్ఞేయ సచ్చిదానంద రూపిణి. ఆవిడే 16వ నిత్య. దాన్ని షోడశీ నిత్య అని అంటారు. ఆవిడ ఎవరు అంటే సచ్చిదానంద రూపిణి, సాక్షాత్తు పరమేశ్వరి అన్నాం. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఇక్కడ 3 15 నిత్యలు. ఒక్కొక్క ఖండమిలోనూ వాగ్భవ కూటమిలో 5, కామరాజు కూటమిలో 5, శక్తి కూటమిలో 5, 3 చోట్ల 3 5 15 పెట్టిస్తాం. మరి 16వది బిందువునందు పెడతాం. ఆవిడ మహాత్రిపుర సుందరి. అలాగే చంద్రకళలు. చంద్రకళలు కూడా 16. ఈ 16 కళలు కూడా ఆ నుంచి అహా వరకు అచ్చుల రూపంలో ఉంటాయి అని గతంలో కూడా మనం ఒకసారి ఎక్కడో చెప్పుకున్నాం. ఆ నుంచి అహా వరకు ఉంటాయి. ఈ 16 నిత్యలు, ఈ 16 కళలు, 15 తిథులు, ఇవన్నీ కూడా 3 3 3 చొప్పున ఇలా భాగాలుగా చేసి రావటం జరిగింది. అంతేకాదు పంచభూతాలు, తన్మాత్రలు, ఇవి కూడా 3 3 చొప్పున విభజించుకుంటూ వచ్చారు. ఇలా వచ్చి మొత్తం ఈ సృష్టిలో ఉన్నటువంటి ఉత్తమోత్తమైనటువంటివి, సృష్టికి కావలసినటువంటివి అన్నీ కూడా ఈ 3 ఖండములలోనూ 3 కూటములలోనూ కూడా ఏర్పాటు చేసేయటం జరిగింది. ఇప్పుడు 3 ఖండాలు ఏర్పడినాయి. ఆ ఖండాలకి మనకి గుర్తుగా ఏం చెప్పారు అంటే, మొట్టమొదటి ఖండంలో 4 బీజాక్షరాలు ఉన్నాయి అన్నారు. ఏమిటవి? క, ఏ, ఈ, లా. ఈ 4 అక్షరాలు మొదటి ఖండంలో ఉన్నాయి. రెండవ ఖండంలోకి వచ్చేప్పటికి 5 బీజాక్షరాలు ఉన్నాయి అన్నారు. హ, స, క, హ, ల. ఈ 5 బీజాక్షరాలు రెండవ ఖండమే, కామరాజ కూటమి. మూడవ దాంట్లో 3 బీజాలు ఉన్నాయి అన్నారు. స, క, ల. ఇలా కనుక మొత్తం చూసినట్లయితే మొట్టమొదటి కూటమిలో 4, రెండవ కూటమిలో 5, 4 5 9, మూడవ దాంట్లో 3 12 బీజాక్షరాలే వస్తున్నాయి. మరి పంచదశి మహామంత్రం అంటే పంచాదశి, 10 5 15,
15 అక్షరాలు ఉన్నాయని చెప్పాం కదా, మరి 12 వచ్చాయి కదా. అంటే అక్కడ ఏం చేస్తున్నాం, ప్రతి కూటమికి చివర హ్రీంకారము దాన్ని ఉంచడం జరిగింది. ప్రతి కూటమికి చివర హ్రీంకారం పెట్టాం. అంటే వాగ్భవ కూటమిలో చివర హ్రీంకారం, కామరాజ కూటమిలో హ్రీంకారం, శక్తి కూటమిలో హ్రీంకారం. ఇలా 3 కూటముల్లోనూ 3 హ్రీంకారములు ఉంచడం జరిగింది. ఇలా వచ్చేప్పటికీ ఈ పంచదశి మహామంత్రంలో మొత్తం 15 బీజాక్షరములు, వీటిలో 3 హ్రీంకారాలు. 3 హ్రీంకారములతో కూడినటువంటి 15 బీజాక్షరాలు ఏర్పాటు చేయటం జరిగింది. ఇది ఉన్నటువంటి ఈ మంత్రం. ఇప్పుడు దీన్ని ఏమంటూ ఉన్నాడు, ఈ మంత్రాన్ని 3 కూటములని కూడా శ్రీమద్ వాగ్భవ కూటైక స్వరూపం ముఖపంకజాయ 85వ నామం. మొట్టమొదటి కూటము వాగ్భవ కూటమి, ఐంకారం. వాగ్భవ కూటమి అంటే ఈ శిరస్సు, ఇంతవరకు అమ్మవారి యొక్క ఈ శరీర భాగాన్ని వాగ్భవ కూటమి అన్నారు. మరి రెండవ కూటమి ఏమిటి, కంఠాది కటి పర్యంతం, కంఠం దగ్గర నుంచి ఇక్కడి నుంచి కింద భాగం అంతా కటి ప్రదేశం దాకా, దాన్ని కామరాజ కూటమి అని అన్నారు. అంటే శరీరంలో ఉన్నటువంటి అసలు భాగాలన్నీ అక్కడే ఉన్నాయి, అన్ని భాగాలు అక్కడే ఉన్నాయి. శరీరం పనిచేసేది ఆ కామరాజ కూటమి వల్లే. ఇక మూడోది, ఆ కటి ప్రదేశం నుంచి పాదాల దాకా శక్తి కూటైక తాపన్నా కటి అదో భాగధారిణ. కటి ప్రదేశం నుంచి కింద ప్రదేశం అంతా కూడా దాన్ని శక్తి కూటమి అని అన్నారు. ఈ రకంగా 3 కూటములుగా చెప్పారయ్యా అని అంటూ ఉన్నాడు ఈ 3 నామాల్లోనూ. ఇలా చెప్పి మూలమంత్రాత్మిక మూలకూటత్రేకలేవర, ఇదేనయా మూలమంత్రము అని చెప్తూ ఉన్నాడు. ఏది మూలమంత్రం, ఈ పంచదశి మహామంత్రమే మూలమంత్రము అన్నాడు. ఈ రకంగా పంచదశి మహామంత్రాన్ని ఈ 5 నామాల్లోనూ కూడా లలితా శాస్త్రంలో వివరించడం అనేది జరిగింది. అయితే మనకి ఈ వివరణ అనేది సరిపోదు. కేవలం లలితా శాస్త్రం మేము చెప్పుకున్నాము అని అంటానికి మాత్రం ఇది సరిపోతుంది, అంతేగాని ఇక్కడ సరిపోదు ఈ మంత్రం. మనకి పూర్తి వివరణ కావాలి. పూర్తి వివరణ కావాలి అంటే అసలు పంచదశి మహామంత్రం ఏ రకంగా ఆవిర్భావం చెందింది అనే విషయం మనం తెలుసుకోవాలి. ఒక మహత్తరమైనటువంటి విషయం చెప్తాను నేను మీకు. పంచదశి మహామంత్రం ఎలా ఆవిర్భవించింది అనే విషయం చెప్తాను. అసలు మీరు నోళ్ళు తెల్లబెట్టుకుని వినవలసిన అవసరం ఏర్పడుతుంది. చూడండి, ఈ సృష్టి అనేది ఎలా జరిగింది. సృష్టి ప్రారంభం కావటానికి ముందు చరాచర జగత్తంతా కూడా శూన్యంగా ఉండేది. ఆ శూన్యాన్ని పరమేశ్వర స్వరూపం ఆక్రమించి ఉన్నది. అంటే జగత్తంతా కూడా పరమేశ్వర స్వరూపంగానే ఉండేది. ఇలా కాలం నడుస్తూ ఉన్నది. అటువంటి సమయంలో ఈ పరమేశ్వర స్వరూపం ఒక రోజున ఆలోచించింది, మళ్ళీ సృష్టి చేస్తే బాగుంటుంది అని. ఎందుకు చేయాలి సృష్టి, ఎందుకు చేయాలి అంటే గతంలో ప్రళయం సంభవించినప్పుడు అప్పుడు జీవరాశి అనేది ఉన్నది కదా. ఆ ఉన్నటువంటి జీవరాశి ఏమైందంటే కర్మక్షయమైనటువంటి జీవరాశి అంతా కూడా తమ యొక్క కర్మను తమతో పాటుగా మూటగట్టుకున్నటువంటివై పరమేశ్వర స్వరూపంలో లీనమైపోయినాయి. ఎవరి కర్మ వాళ్ళతోనే ఉంది. ఈ మాట గుర్తుపెట్టుకోండి, ఎవరి కర్మ వాళ్ళతోనే ఉంది. ఆ కర్మను కూడా మూటగట్టుకుని, అంటే ఎవరి పెట్టే బేడ వాళ్ళు సర్దుకుని దగ్గర పెట్టుకుని పరమేశ్వర స్వరూపంలో అక్కడ కూర్చున్నారు. కొంతకాలం జరిగింది. ఎంతకాలం జరిగింది? వీళ్ళు మూటగట్టుకున్నటువంటి కర్మ ఎలా ఉంది, వాళ్ళు చేసినటువంటి కర్మది, దానివల్ల ఫలితం వచ్చిందా? రాలా. దానివల్ల ఇంకా ఫలితం రాలా. కర్మ చేయంగానే ఫలితం రాదు, ఈ మాట గుర్తుపెట్టుకోవాలి మనం. అదేమిటండి, కర్మ చేయంగానే ఫలితం రాదా? ఇది ఒక అనుమానం. అవునండి, ఫలితం రాదు, ఎవరో చెప్పారు. ఎన్నో జన్మల క్రితం మనం చేసుకున్నటువంటి కర్మ ఫలితాన్ని ఈ జన్మలో మనం అనుభవిస్తాంట కదా, అలా ఎవరో చెప్పారు. అది పూర్తిగా నిజం కాదు, ఇది పూర్తిగా నిజం కాదు. కర్మ అనేది అనేక రకాలుగా ఉంటుంది. మనం చేసిన కర్మ ఇమ్మీడియట్గా ఫలితాన్ని ఇచ్చేసేయండి కర్మ ఒకటి. నువ్వు కర్మ చేయటం ఆలస్యం, ఫలితం వచ్చేస్తుంది నీకు అంతే. ఎలా వస్తుందండి? మండుతున్న నిప్పుల్లో చేయబెట్టవయ్యా, టక్కుమని చేయగలుగుతుంది. అంతేగాని ఇప్పుడు కర్మ చేసావు, వచ్చే జన్మలో నేను కాలి చేయంతా కాలి బొబ్బలు ఎక్కుతాను అందో.
మరుక్షణంలో కాలిపోతుంది. ఇది కర్మ చేయగానే వెంటనే ఫలితాన్ని ఇచ్చేటటువంటి కర్మ ఇది. ఇక ఇంకో రకమైనటువంటి కర్మ ఉంది. కర్మ చేసిన తర్వాత కొంతకాలం నడిస్తే కానీ జరిగితే కానీ ఫలితాన్ని ఇవ్వదు. అదేమిటండి? అవి ఎలా ఉంటాయి? ఇవాళ ఎవరింట్లోనో వాళ్ళు భోజనాలు పెడతానని రమ్మన్నారు, నువ్వు వెళ్ళావు. అక్కడ వంటలన్నీ కూడా చాలా బాగా చేశారు, మంచి రుచికరంగా చేశారు. నీకు ఇష్టమైనటువంటి పదార్థాలను కూడా వాళ్ళు వండేశారు. సరే, వాళ్ళు ఇష్టమైనవి వండారు కదా, నువ్వు కూడా కొంచెం కడుపు పెద్ద చేసుకుని తినేసావు, పట్టినంత వరకు తినేసావు. ఏమైంది ఇప్పుడు? ఆ తిన్న పదార్థం నీకు అరగాలి కదా. అరిగితే పర్వాలేదు, అరగకపోతే అజీర్ణం చేస్తుంది, కడుపు నొప్పి వస్తుంది, లేదా వామిటింగ్స్ వస్తాయి, మోషన్స్ అవుతాయి. ఈ లక్షణాలని నువ్వు తినంగానే కనిపిస్తాయా? కనిపించవు. కొంత సమయం పడుతుంది. ఎంత సమయం పడుతుంది? అది లోపల ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు సమయం పడుతుంది. అంతే అక్కర్లేదు. ఒక చాలా చిన్న విషయం. దశరథ మహారాజు సంతానం కావాలి అని పుత్రకామేష్టి యాగం చేశాడు. అగ్నిదేవుడు వచ్చాడు, ఆయన పాయసాన్నం ఇచ్చాడు. రాజా, ఈ పాయసాన్ని నీ భార్యలో పెట్టవయ్యా, వాళ్ళకి పుత్ర సంతానం కలుగుతుంది అన్నాడు. తీసుకెళ్ళి దశరథుడు నలుగురికి పంచిపెట్టాడు, ముగ్గురికి పంచిపెట్టాడు. బాగుంది. ఇప్పుడు వాళ్ళకి వెంటనే సంతానం కలిగిందా? కలగల. ఎందుకని కలగలేదు? సంతానం కలగటం అనే ప్రక్రియ వెంటనే జరగదు. ఇది మీ చేతిలో ఉన్నటువంటి మంతజానం కాదు. హుష్కాకి అనగానే ఓ పిల్లవాడు వచ్చేసేయడం నీ చేతిలో ఉండటం, అది ఎక్కడ హ్యూమన్లీ ఇంపాసిబుల్. సైన్స్ ప్రకారం కానీ, లేకపోతే నువ్వు ఈ ఆధ్యాత్మికం కానీ, మంత్ర విభాగం కానీ ఎక్కడా కూడా ఇది జరగనటువంటి పని. మరి ఆ మహారాజు ఆయన భార్యలతో కాపురం చేయటం, 9 నెలల్లో 10 నెలల్లో ఆ సమయం అనేది తీసుకోవటం, ఆ తర్వాత మాత్రమే వాళ్ళకి సంతానం కలగటం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? కాబట్టి ఇటువంటి వాటిల్లో ఫలితం రావడానికి కొంత సమయం పడుతుంది. ఎంత సమయము అని అంటే, ఆ సమయం ఒక కర్మ నుంచి ఇంకో కర్మకు వచ్చేప్పటికీ వేరీ అవుతూ ఉంటుంది, ఈక్వల్గా ఉండదు. అది ఏమంటే, మనం స్వర్గం కావాలి అని కర్మ చేసాం, స్వర్గం రావాలి, ఓకే, స్వర్గ సుఖాలు వస్తాయి నీకు. ఎప్పుడు వస్తాయి స్వర్గ సుఖాలు? నీ మరణానంతరం వస్తాయి. అంతేగాని నీకు బతికుండగా స్వర్గం రాదుగా, మరణించిన తర్వాత వస్తుంది. మరి మరణించాలి అంటే సమయం పడుతుందిగా. కాబట్టి ఇక్కడ ఆ మరణించేదాకా నీకు ఆ ఫలితం రాదు. అలాగనే మన కఠోపనిషత్తులో యమధర్మరాజు చెప్తాడు, నేను అగ్ని చయనము అనే ఒక యాగాన్ని చేశానయ్యా. చయనము అనేది యాగం, అది దాన్ని అగ్ని చయనము అని అంటారు. ఈ అగ్ని చయనం పొందినటువంటి వాళ్ళు శాశ్వత స్వర్గలోకం పొందుతారు, అంతేగాని వాడు మోక్షం రాదు. ఆ విషయం తెలిసి కూడా నేను చేశాను అంటాడు. అలాగే నచికేతుడి యొక్క తండ్రి కూడా అగ్ని చయనం అనే కార్యం చేస్తాడు. దేనికి? శాశ్వత స్వర్గలోకం కోసం. ఆ స్వర్గలోకం ఎప్పుడు వస్తుంది? ఈయన మరణించిన తర్వాత వస్తుంది, ఇప్పుడు రాదు. కాబట్టి ఆ ఫలితం రావడానికి కొంత సమయం అనేది పడుతుంది. ఇంకా కొన్ని చోట్లకు వచ్చేటప్పటికీ కొన్ని జన్మలు పడుతుంది. మనం చేసిన కర్మ యొక్క ఫలితం అనుభవించాలి అంటే ఇంకా ఎక్కువ కాలం పడుతుంది. పూర్వకాలంలో పురుస్తునులు అనేటటువంటి ఒక ముని దంపతులు, వాళ్ళు శ్రీ మహావిష్ణువు గురించి ఘోరమైన తపస్సు చేశారు. ఏం కావాలయ్యా అన్నాడు విష్ణువు. నువ్వు మా కడుపును పుట్టాలి అన్నాను. సరే, అలాగే పుడతాను అన్నాడు. ఎందుకనంటే భక్తుడు తపస్సు చేసి ఆయన వరం కోరితే వరం కాదనలేడు, ఆయన వల్ల చేత అయిన వరం కాదు అని అనలేడు. కాబట్టి ఇస్తాను అన్నాడు. అయితే ఒక కండిషన్ పెట్టాడు, ఇప్పుడు కాదయ్యా అన్నాడు. మరి ఎప్పుడు ఇస్తావు? ద్వాపరయుగంలో ఇస్తాను నేను మీకు పొండి అన్నాడు. వాడు కృతయుగంలో తపస్సు చేశారు. కృతయుగం అయిపోయింది, త్రేతాయుగం అయిపోయింది, ద్వాపరయుగంలో, అది కూడా ద్వాపరయుగం చివరి భాగంలో, అప్పుడు నేను ఇస్తాను అన్నాడు. ఎలా? మీరు దేవకీ వసుదేవులుగా జన్మించండి, నేను మీ అష్టమ గర్భంలో కృష్ణుడిగా జన్మిస్తాను అని వరం ఇచ్చాడు. ఇలాంటివి చూస్తే మనకి అనేకం కనిపిస్తాయి. కాబట్టి ఆ కర్మ ఫలితం అనుభవించాలి, మనం చేసిన కర్మకి ఆ ఫలితం రావాలి అంటే అది రకరకాలుగా ఉంటుంది. వెంటనే మనకు ఫలితం అనేది రాదు. కొన్ని చోట్ల ఫలితం త్వరగా వస్తే, కొన్ని చోట్ల కొంత ఆలస్యంగా ఉంటుంది, కొన్ని చోట్ల కొన్ని యుగాలు పడుతుంది.
ఆ కర్మ ఫలితం రావటానికి. ఇలా ఈ కర్మ ఫలితాన్ని మనం అనుభవిస్తాము, మనమే అనుభవిస్తాం. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ పంచదశి మహామంత్రం అనేది 3 కూటములుగా ఉన్నది అనే మాట చెప్పుకుంటున్నాం మనం. ఆ 3 కూటములు కూడా 3 హ్రీంకారముల చేత కలపబడి ఉన్నాయి. అంటే మంత్రం ఏమవుతోంది ఇక్కడ? కయేయిల హ్రీం, కయేయిల బీజాక్షరాలు హ్రీంకారం చేరుతోంది. కూటం అయిపోయింది. ఇప్పుడు రెండవ కూటమికి వెళ్ళండి. హసకహల హ్రీం, రెండవ కూటమి పూర్తయింది. మూడవ కూటమికి రండి. సకల హ్రీం, మూడవ కూటమి పూర్తయింది. ఇలా వచ్చేబడి 3 కూటముల యందు కూడా 3 హ్రీంకారములు కలిగి ఉన్నాయి. ఇలా పంచదశి మహామంత్రం 15 అక్షరములతో అలరారుతున్నది అని అంటాడు. ఈ మంత్రము అనేది ఈ రకంగా వచ్చింది. ఇప్పుడు కయేయిల హ్రీం, హసకహల హ్రీం, సకల హ్రీం ఎలా ఆవిర్భవించింది అనే విషయాన్ని కదా మనం చెప్పుకుంటూ ఉన్నది. ఇప్పుడు అసలు సృష్టి లయం ఎట్లా అయింది, ప్రళయం ఎట్లా సంభవించిందో చూడండి. ప్రళయం జరిగినప్పుడు ఏమవుతుంది? కింద నుంచి పైకి పెడితే ప్రళయం, పైనుంచి కిందకు వస్తే సృష్టి. ఈ ఒక మాట గుర్తించండి. కింద నుంచి పైకి వెళ్ళటము అంటే భూమి జలంలో కలిసిపోతుంది, జలం అగ్నిలో, అగ్ని వాయువులో, వాయువు ఆకాశంలో. ఈ పంచభూతాలు తన్మాత్రలో కలిసిపోతాయి. ఈ తన్మాత్రలు ఏమవుతాయి? అహంకారంలో కలుస్తాయి. అహంకారం మహత్తత్వంలో, మహత్తత్వం అవ్యక్తంలో కలుస్తుంది. వీటన్నింటినీ కలుపుకున్నటువంటి అవ్యక్తం పరమేశ్వర స్వరూపంలో లీనమైపోతుంది. అదే సత్వగుణము మాయ అని చెప్పాం. ఇలా అక్కడ అసలు ప్రళయము అనేది జరుగుతుంది. అంటే ప్రళయం జరిగినప్పుడు ఏమైంది? మళ్ళీ ఒక్కసారి గుర్తెచ్చుకోండి. ఈ భూమి మీద ఉన్నటువంటి జీవరాశిలో కర్మక్షయమైనటువంటి జీవరాశి అంతా కూడా తమ యొక్క కర్మను తమతో పాటుగా, కర్మక్షయమైనటువంటి జీవరాశి ఏమో మోక్షం పొందేసింది. కర్మక్షయం కానటువంటి జీవరాశి తమ కర్మను తమతో పాటుగా మూటగట్టుకున్నటువంటివి ఇవన్నీ వెళ్ళిపోయి పరమేశ్వర స్వరూపంలో లీనమైపోయినాయి. ఇది జరిగింది. ఇప్పుడు పరమేశ్వరుడు ఆ ప్రళయం జరిగిపోయిన తర్వాత చరాచర జగత్తంతా ఆక్రమించి అలా ఉన్నాడు. జగత్తంతా శూన్యంగా ఉంది. ఆ శూన్యాన్ని పరమేశ్వరుడు ఆక్రమించి ఉన్నాడు. ఈ పరమేశ్వరుడు బిందు రూపంలో ఉన్నాడు. జగత్తంతా ఆక్రమించి బిందు రూపంలో ఉన్నాడు. అలా ఉన్నటువంటి ఆ పరమేశ్వర స్వరూపంలోనే తెలుపు, ఎరుపు, నలుపు రంగులు కలిగినటువంటి సత్వ, రజ, తమో గుణాలు 3 కూడా అందులోనే లీనమై ఉన్నాయి. మాట గుర్తించాలి మనం. గుణత్రయము అన్నాం. గుణత్రయం ఎక్కడుంది? పరమేశ్వరుడిలో ఉంది గుణత్రయం. అంతేగాని పరమేశ్వరుడికి గుణత్రయానికి ఈ త్రిగుణాలకి ఏ రకమైన సంబంధం కూడా లేదు. అంటే గుణత్రయం అంతా కూడా పరమేశ్వరుడిలో, పరమేశ్వరునికి అధీనంలో ఉన్నది. ఇలా ఉన్నటువంటి ఈ పరమేశ్వరుడు ఇప్పుడు సృష్టి చేయాలి అని అనుకున్నాడు. ఎందుకు చేయాలనుకున్నాడు? కర్మక్షయం కాకుండా ఆ కర్మని తమతో పాటుగా మూటగట్టుకొని ఆ పరమేశ్వర స్వరూపంలో లీనమైపోయినటువంటి ఆ జీవరాశికి మళ్ళీ జన్మనిచ్చి వాటి యొక్క కర్మను క్షయం చేసి వాటన్నింటికీ కూడా మోక్షం ప్రసాదించాలి అనే ఉద్దేశంతో ఈ పరమేశ్వర స్వరూపం మళ్ళీ సృష్టి చేయాలని సంకల్పించింది.